ఇప్పుడే అందిన వార్త పవన్ మనసు ఇలాంటిదని తెలుసుకోలేకపోయానంటూ బోమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వుకేక పాట గుర్తొచ్చిందంటూ ఎద్దేవా చేశారు టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి. సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్లుగా పవనానంద స్వామి కలరింగ్ ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు. కళ్ళు తాగిన కోతిలా కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి డిక్లరేషన్ సభలో చేసిన వ్యాఖ్యలపై బోమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి పాట గుర్తొచ్చింది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వచ్చారు. పవనానంద స్వాముల వారు వేంచేసినట్టుగా ఉంది అంటూ రాజకీయాలు మాట్లాడినంటూ నా మీద వైఎస్ జగన్ మీద ఇష్టానుసారం రాజకీయ ప్రేలాపనలు చేశారు. కోర్టులను కూడా హెచ్చరిస్తున్నట్లుగా పవన్ మాట్లాడారు. సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్లుగా కలరింగ్ ఇచ్చారంటూ, అలాగే కళ్ళు తాగిన కోతిలా ప్రసంగం సాగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఇక అలాగే హైందవ సంస్కృతి పవన్ చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదని, అయోధ్యకు పంపిన లడ్డూలు నిజంగా కల్తీ అయితే శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయి పవన్ హైందవ జాతిని కించపరుస్తున్నారని, సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియని వ్యక్తి పవన్ అని, అలాగే పీఠాధిపతులంతా తమ జీవితాలను త్యాగం చేశారు. ఈ పీఠాలకు ఏ విలువ లేదన్నట్టు పవన్ మాట్లాడారన్నారు. ఆయన మాటలు విని వారంతా భయపడిపోతారు. గొడ్డు మాంసం తప్పదనుకున్నప్పుడు ఆయన స్వీకరించి ముందుకే వెళతా అన్నారు. పవన్ పీఠంలో గొడ్డు మాంసం తీసుకోవచ్చు. పవన్ భాష మతి చెలింపచేసేలా ఉంది. ఇప్పటి వరకు ఎవ్వరూ సనాతన ధర్మాన్ని పరిరక్షించలేదంటూ మాట్లాడారు. పవన్ స్వాములు ఆల్వార్లా అవతరించినట్టు మాట్లాడుతున్నారంటూ బోమన కరుణాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది.